నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, జీవో నెంబర్ 3 వల్ల మహిళలకి అసలు ఎలాంటి నష్టం ఉంటుంది? తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, రెండోది హారిజంటల్ రిజర్వేషన్. దేశవ్యాప్తంగా వర్టికల్ రిజర్వేషన్స్ అనేటువంటివి కూడా సోషల్ రిజర్వేషన్, సామాజిక స్థితిగతులను బట్టి వర్టికల్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. వాటికి సామాజిక భద్రత, సోషల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి స్పెషల్ రిజర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిజర్వేషన్స్ స్పెషల్ రిజర్వేషన్లో భాగంగానే ఉంటాయి. అట్లాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఎన్సీసీ చేసిన వాళ్ళు, స్పోర్ట్స్ చేసిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నీ కూడా స్పెషల్ రిజర్వేషన్ల కిందకి వస్తాయి. ఏ నోటిఫికేషన్లో అయినా కూడా రిజర్వేషన్స్ని హారిజంటల్గానే ఇంప్లిమెంట్ చేస్తూ, ఈ స్పెషల్ రిజర్వేషన్స్ని మాత్రం ఎప్పుడూ హారిజంటల్గానే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి కొన్ని కేసులన్నీ కూడా ఈ స్పెషల్ రిజర్వేషన్స్ అన్నింటినీ హారిజంటల్గానే ఇవ్వాలని అన్నప్పటికీ కేసీఆర్ మాత్రం మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం చేయాలా, మహిళలకు ఎక్కువ పోస్టులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అన్ని నోటిఫికేషన్లలో మహిళలకు ఈ 33% రిజర్వేషన్స్కు బదులు ఆ 33%ని వర్టికల్గా ఇంప్లిమెంట్ చేశాడు. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ అనేటువంటి అభ్యర్థికి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు ఎవరికైనా ఒక ఎగ్జామ్ రాస్తే ఒక 100 పోస్టులు ఉంటే ఎస్సీలకు 15 పోస్టులు పక్కన పెడతారు. ఈ వర్టికల్ రిజర్వేషన్స్ వల్ల 100 పోస్టులలో 33 పోస్టులను ముందు మహిళలకు పక్కన పెట్టాలి. అలాగే 15 పోస్టులు ఏవైతే ఎస్సీలకు తీసిండ్రో దాంట్లో మళ్ళీ ఎస్సీ మహిళల కోసం 33% పక్కన పెట్టాలి. అలాగే బీసీలకు ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీకి 10% ఉంటే 10 పోస్టులు వస్తాయి, అందులోకి మళ్ళీ 3 పోస్టులు తీసి మహిళలకు పక్కన పెట్టాలి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే అట్లా ప్రతి దాంట్లో 33% ఇచ్చుకుంటూ పోతే మహిళలకు ఎక్కువ పోస్టులు అయిపోతూ ఉన్నాయి, మగ అభ్యర్థులకు నష్టం జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ఇందిరా సహాని కేసు కానీ, రాజేష్ కుమార్ కదియా వర్సెస్ రాజస్థాన్ కేసు కానీ, ఇవన్నీ కూడా ఏమని అంటే ఇట్లా మహిళలకు ఎక్కువ పోస్టులు ఇవ్వడం వల్ల పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పురుషులకు మహిళలకు సమానమైన రిజర్వేషన్లు ఇవ్వాలా, వాళ్ళకు 33% 1/3 ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఈ వర్టికల్ రిజర్వేషన్స్కు బదులు మహిళలకు 33%తో కూడినటువంటి హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేస్తూ ఉన్నాం. సో కేసీఆర్ 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 225 పోస్టులు మహిళలకి కేటాయించాడు, సగానికి దాదాపుగా సగం వరకు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టులన్నింటినీ తీసేసి మహిళలకు కేవలం 33% పోస్టులు మాత్రమే ఇచ్చిండు. అంటే 500 పోస్టులలో మహిళలకు ఎంత వస్తాయి? 1/3 అంటే 133 పోస్టులే వస్తాయి. సో అట్లా రిజర్వేషన్స్ తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక జీవో నెంబర్ 3 అనేటువంటిది మహిళలకు వ్యతిరేకంగా ఉంది, మహిళా రిజర్వేషన్లు హరిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. సో అన్న, ఇంకొకటి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎట్లుంటుంది, ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది? చాలా స్పష్టమవుతుంది కదా. ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుంది అంటే, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అణచివేస్తారు, ఇందిరమ్మ రాజ్యంలో నిరుద్యోగుల నోట్ల మన్నుగొడతారు. ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి 9210 గురుకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో ప్రతి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం నుంచి కింది ఉద్యోగం వరకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది గురుకుల నోటిఫికేషన్లో డిఎల్ పోస్ట్ పెద్దది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్ట్, జేఎల్ పోస్ట్ తర్వాత పోస్ట్, అది తర్వాత పీజీటీ టీజీటీ పోస్టులు భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేసిండంటే మొత్తం 9210 పోస్టులు కేసీఆర్ఏ భర్తీ చేసినట్టుగానే వస్తుంది, నేను నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు, నేను ఓన్లీ రిజల్ట్ ఇచ్చిన ఆర్డర్లు చేతిలో పెడుతున్నా కాబట్టి నాకు పేరు రాదనే ఉద్దేశంతో, అంటే కకృతి ఉద్దేశంతో ఏం చేసిండంటే 5000 ఉద్యోగాలకు ఆర్డర్ ఫాలో కాకుండా, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా, ఏం ఫాలో కాకుండా డైరెక్ట్గా ఎట్లా పడితే అట్లా రిజల్ట్ ఇచ్చేసి చిన్న పోస్ట్ అయినటువంటి టీజీటీ పోస్ట్ ఫలితాలు ఫస్ట్ ఇచ్చేసిండు. అప్పుడు ఏమవుతుంది? ఒకే వ్యక్తి ఒకే పరీక్ష రాసినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కువ పోస్ట్ ఉండడం వల్ల పదే 4-5 పరీక్షలు పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకే పేపర్ పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాల్లో జరిగినటువంటి డిఎల్ పోస్టుకు, జేఎల్ పోస్టుకు, పీజీటీ పోస్టుకు, ఈ 3 పోస్టులకు కలిపి జనరల్ స్టడీస్ పేపర్ ఒకటే పెట్టింది. అట్లాగే మెథడాలజీ పేపర్ కూడా ఒకటే పెట్టింది. సో ఒకే పేపరు, ఒకే పరీక్ష, వేరియస్ పోస్టులు, వేరే రకాల పోస్టులు. కాబట్టి పోస్ట్ ఎట్లా భర్తీ చేయాలా? పెద్ద పోస్టు ఫస్ట్ భర్తీ చేయాలా, దాని తర్వాత పోస్టులు భర్తీ చేయాలా, దాని తర్వాత పోస్టులు భర్తీ చేయాలా. అట్లా చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కింద ఉన్నటువంటి టీజీ పోస్టులను భర్తీ చేస్తే ఒకే అభ్యర్థికి 4 ఉద్యోగాలు వచ్చినాయి అనుకో. ఇప్పుడు నాకే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎల్కి సెలెక్ట్ అయినా, జేఎల్కి సెలెక్ట్ అయినా, పీజీటీకి సెలెక్ట్ అయినా, టీజీటీకి సెలెక్ట్ అయినా, అప్పుడు నాకేమవుతుంది? ఏ పోస్టులో జాయిన్ అవుతావు అని చెప్పేసి ప్రభుత్వం అడగాల, ఒక రిలింక్విష్మెంట్ లెటర్ అడగాలి, అడిగి సంతకం పెట్టించుకోవాలి. నేను పెద్ద పోస్ట్ అయినటువంటి డిఎల్ పోస్టులనే జాయిన్ అవుతా, చిన్న పోస్టులు అయినటువంటి జేఏలు, పీజీటీ టీజీటీ పోస్టులు నాకు వద్దు, నా తర్వాత మెరిట్లో ఉన్నటువంటి వ్యక్తికి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి ఆయనకి ఇచ్చేయాలని చెప్తా. అప్పుడు ఏమవుతుంది? నా తర్వాత కూడా ర్యాంక్ వచ్చి పాపం ఉద్యోగం వచ్చి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం వస్తుందని ఆశతో తల్లిదండ్రులందరికీ చెప్పుకున్న, దోస్తులందరికీ చెప్పుకున్నాడు, తీరా రిజల్ట్ ప్రకటించిన తర్వాత ఉద్యోగంలో ప్రకటనలో మెరిట్ అంటే సెలక్షన్ లిస్ట్లో లేడు, మెరిట్ లిస్ట్లో ఉన్నాడు.
ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఆర్డర్ తీసుకునే దాంట్లో లేడు. ఎంత బాధ అవుతుంది పాపం వాడికి. సో మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే, రేవంత్ రెడ్డి నువ్వు నిరుద్యోగులని ఫస్ట్ ఎలక్షన్లు అప్పుడు ఏమన్నావు, మీరు నాకు 2 కళ్ళలు అంటారు, మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, ఓడగొట్టురు అన్నారు. పాపం నిరుద్యోగులు అందరూ కూడా వెనక గొర్రె పోయినట్టుగా అందరూ నిన్ను నమ్మిరు. నువ్వు పెద్ద గొర్రె అయితే నీ వెనక అన్ని గొర్రెలు వచ్చినట్టు వచ్చిర్రు. పాపం ఇప్పుడు ఏమంటున్నా అంటే నిరుద్యోగులు అందరూ, మేము తప్పు చేసినాం, మా కళ్ళల్లో మేమే ఏళ్ళు పొడుచుకున్నాం, రేవంత్ రెడ్డి అనేటోనికి అవగాహన లేదు, ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేయాలో సోయి లేదు, సోయి లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాకు రావాల్సిన ఉద్యోగాలు కూడా రాకుండా అన్యాయం జరుగుతుంది. మా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మా దోస్తులు బాధపడుతున్నారు, మా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. మాకు ఎందుకు రాబాయి నువ్వు అధికారంలోకి వచ్చి నిరుద్యోగులని ఓటు బ్యాంకుగా వాడుకున్నావు. ఓటు వేసేదాకా ఓటు మల్లన్న, ఓటు వేసినాక బోడి మల్లన్న చందంగా వేసేసాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పటికైనా కాలం మించింది లేదు. నిరుద్యోగులందరూ నిన్న నా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేసినాం. గురుకుల అభ్యర్థులం అందరం డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కావాలా, డెలింక్విష్మెంట్ ఇవ్వాలా అని చెప్పేసి పెద్ద స్థాయిలో ధర్నా చేసినాం. ఆ ధర్నా తర్వాత ఇప్పుడు కవితక్క కూడా జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని ధర్నా చేస్తూ దాంట్లో కూడా చెప్పింది, గురుకుల ఉద్యోగాలలో రిలింక్విష్మెంట్ తీసుకో, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కానీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ 2 పరిణామాల తర్వాత రేవంత్ రెడ్డి అనేటోడు మహిళలకు వ్యతిరేకమని నిరూపితమైంది, రేవంత్ రెడ్డి అంటోడు నిరుద్యోగులకు వ్యతిరేకమని నిరూపితమైంది. కాబట్టి ఈ ఇందిరమ్మ పాలన, ఈ ప్రజాపాలన కాదు, ఇది ఫాల్తు కాని పాలన. ఎంత ఫాల్తుగాడంటే అవగాహనలు ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తాడు, ఏది పెద్ద పోస్టు ఏది చిన్న పోస్టు అని. పెద్ద పోస్టు ఫస్ట్ భర్తీ చేస్తే చిన్న పోస్టులన్నీ మిగతా వాళ్ళకు వస్తాయి. అట్లా భర్తీ చేయకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా భర్తీ చేసి పోస్టులన్నీ మిగిల్చుకొని బ్యాక్లాగ్ ఉద్యోగాలు వేసేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకొని నేను ఉద్యోగం వేసినా అని చెప్పుకోవాలని నీ స్వార్థం కోసము నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటావా? కాబట్టి నిరుద్యోగుల తరపున ఒకటే చెప్తా ఉన్నా, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా మిగలకుండా ఇదే నోటిఫికేషన్లో మెరిట్లో 1:2లో ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులతోని భర్తీ చేయాలని కోరుతున్నాను.